లండన్ నుంచి ముంబైకి వస్తున్న విమానం మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో దాదాపు 250 మంది భారత ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. టర్కీలోని ఎయిర్ కనెక్టివిటీ పెద్దగా లేని ఎయిర్పోర్ట్ లో విమానాన్ని అత్యవసరంగా దించివేయడమే కాకుండా ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం ఉందని, ఇక బయలుదేరదని చెప్పి 30 గంటలకు పైగా ప్రయాణికులకు నరకం చూపించారు. ఈ నరక యాతన గురించి సోషల్ మీడియాలో ప్రయాణికులు పోస్టుల మీద పోస్టులు పెట్టడంతో టర్కీలోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ప్రయాణికులకు కనీస వసతి సదుపాయం అందేలా చేసింది. లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ నుంచి ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 11:40 వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఒకటి ముంబైకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన అర్ధరాత్రి 1:40 ఈ విమానం ముంబై చేరుకోవాలి. అయితే విమానంలో ఒక ప్యాసింజర్ అస్వస్థతకు గురి కావడంతో అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కోసం టర్కీలోని డియార్ బాకిర్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికి అక్కడ లోకల్ టైం రాత్రి 7 గంటలు. సరే, మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి విమానాన్ని అత్యవసరంగా దించేశారు. కాసేపట్లో బయలుదేరిపోతాంలే అని ప్రయాణికులంతా అనుకున్నారు. కానీ వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ షాక్ ఇచ్చింది. విమానాన్ని హార్డ్ ల్యాండింగ్ చేశామని, ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, అది గాల్లో ఎగరడానికి అన్ఫిట్ అని ప్రయాణికులకు మెసేజ్ ఇచ్చింది. She's a senior citizen and she's going to tell us exactly what happened on the flight. Yes, they're nearly 24 hours now and my knee is giving me, I got a knee problem and my back is problem and I don't know what's happening. I'm traveling alone. I got depression, and I don't know what to do and I don't know what's happening and they're not telling us what's going to happen in next. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ తదితర విమాన సిబ్బంది అంతా చక్కగా హోటల్కి వెళ్లిపోయారు. ప్యాసింజర్లను మాత్రం ఎయిర్పోర్ట్ లోనే వదిలేశారు. డియార్ బాకర్ సిటీలో ఉన్నది చిన్న రీజనల్ ఎయిర్పోర్టు. అక్కడ సరైన సౌకర్యాలు ఉండవు. టాయిలెట్ కూడా ఒక్కటే ఉందట. అలాంటి చోట దాదాపు 30 గంటల పాటు ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వీరిలో వయసు మీద పడిన వారు ఉన్నారు, పాలు తాగే చిన్న పిల్లలున్నారు. అయినప్పటికీ అవేం పట్టించుకోకుండా వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేయలేదు. కబుర్లు మాత్రం బాగానే చెప్పింది. ఆల్టర్నేట్ ఎయిర్ క్రాఫ్ట్ ను అరేంజ్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ప్రయాణికులను ముంబైలో దించుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ప్రయాణికులు ఎంతసేపని వెయిట్ చేయగలరు? వాళ్లకు సఫిషియెంట్ ఫుడ్ లేదు. ఎయిర్పోర్ట్ లో కూడా ఫుడ్ దొరికే పరిస్థితి లేదు. ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్లు కూడా లేవట. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు ఎక్స్ లో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. వీళ్ళ పరిస్థితి గురించి తెలుసుకొని కొంతమంది రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగారు. డియార్ బాకర్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ఆప్ లీడర్ ప్రీతి శర్మ మీనన్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. 24 గంటలుగా ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారని, అయినా ఎయిర్లైన్స్ కి సంబంధించి ఒక్క ప్రతినిధి కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లలేదని ఆమె పేర్కొన్నారు. వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, 275 మందికి ఒక్క టాయిలెట్, ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకుందామంటే వాళ్ళ దగ్గర టర్కిష్ అడాప్టర్లు లేవు. చిన్న పిల్లలున్నారు, గర్భవతులున్నారు, డయాబెటిక్స్, వృద్ధులు ఉన్నారు. వారిని పట్టించుకోమని భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఆమెతో పాటు చాలా మంది ఎక్స్ లో పోస్టులు పెట్టడంతో టర్కీలోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఎయిర్పోర్ట్ అధికారులతో తాము మాట్లాడుతున్నామని పేర్కొంది. We've been stranded here in the Turkish airport. We don't know which one since yesterday. I guess my baby is the youngest passenger on the flight. She's just 5 months old. I've been requesting for the stroller since we landed, but I have been denied that. I've not been given any baby food, which is mine obviously. It's not theirs. I'm not requesting them. It's mine. They've just denied everything. I'm not sure how this is going to end up because we have been stranded here for like more than 20 hours now and there's no reply. Our family is concerned. Everybody is concerned and there's just lack of assistance and lack of responsibility. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ డియార్ బాకిర్ ఎయిర్పోర్ట్ డైరెక్టరేట్ తుర్కీ విదేశీ వ్యవహారాల శాఖతో అంకారాలలోని ఎంబసీ ఆఫ్ ఇండియాతో మాట్లాడింది. మా సమన్వయం ద్వారా ప్రయాణికులకు అత్యవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం.
ప్రయాణికులు ముంబై చేరుకోవడానికి అవసరమైన ఆల్టర్నేట్ ఫ్లైట్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం అని టర్కీలోని ఇండియన్ ఎంబసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. All our fellow passengers lying on the carpet for over 18 hours now, and here's our senior-most person who's diabetic and is not eating food because he's not able to eat. And here we have all the families, and we My have surgery is Paris, really. What can help every day. and you've not eaten food. Yeah, You did. You're okay. yeah. Better. How about you guys? Are you okay? How are you facing? Yeah, we are very distraught. We are absolutely gutted. Virgin Atlantic has abandoned us and we're treated like animals. Exactly. And it is not on. Hi, we are waiting here for a very long period of time, and with the children, it's so hard to wait like that. So It was such a pain to stay for 18 hours without much information. We just want to go home. See that they got us on the Navy airport, which is a diplomatic airport. It is not meant for takeoff and landing. This is what they did it with a big flight, which are really in trouble. This is the airport, and it's very small airport we have landed, which is going to take off, and we are going to be screwed up big time. The other story is whether there's something The little coming one. out of ఇక ప్రయాణికులు ఇండియాలోని వారు బంధువులు ఎక్స్ లో చేసిన పోస్టులు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ప్రయాణికులు అయితే వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ యాజమాన్యాన్ని ఇదెక్కడి చీప్ బిహేవియర్ అంటూ తిట్టారు. డియార్బాకిర్ లో ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వగానే క్యాబిన్ క్రూ ఎవరికి కనపడకుండా పరారైపోయారని, తమను గాలి కొదిలేశారని మండిపడ్డారు. మరోవైపు డియార్బాకిర్ లో ఉన్నది చిన్న మిలిటరీ ఎయిర్పోర్ట్ అట. అక్కడికి లోకల్ ఫ్లైట్స్ మాత్రమే వస్తుంటాయి. అక్కడి నుంచి ఇండియాకి డైరెక్ట్ కనెక్టివిటీ కూడా లేదు. సిరియా బార్డర్ కు దగ్గరగా ఉంటుంది ఈ సిటీ. మనకు బాగా తెలిసిన టర్కీలోని ఇస్తాన్బుల్ నుంచి డియార్బాకిర్ కు దూరం 1440 కిలోమీటర్లు. దీనిపైన ఒక ప్రయాణికుడు ఎక్స్ లో కామెంట్ చేశారు. అంత అర్జెంట్ అయితే డియార్బాకిర్ నుంచి ఇస్తాన్బుల్ వెళ్లి అక్కడి నుంచి ముంబై వెళ్లమని ఎయిర్లైన్స్ కంపెనీ సలహా ఇచ్చిందట. ముందు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తే వాటిని రియంబర్స్ చేస్తామని చెప్పిందట. ఇలా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు చెప్పండి? మొత్తం మీద దాదాపు 30 గంటల నరకం తర్వాత ఇండియన్ ఎంబసీ ప్రమేయంతో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ కంపెనీ ఒక హోటల్ ను ప్రయాణికుల కోసం అరేంజ్ చేసింది. ఈ రోజు ప్రయాణికులంతా ముంబైకి చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. దీనిపై కూడా ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ మీనన్ స్పందించారు. టర్కీలోని ఇండియన్ కాన్సులర్ ఆఫీసర్ కు థ్యాంక్స్ చెప్పారు.